ఏథర్ కమ్యూనిటీ డేకి ఇంకొక క్రేజీ అప్డేట్ ఏంటంటే ఏథర్ వాళ్ళు రీడెక్స్ అనే కాన్సెప్ట్, యాక్చువల్లీ రీడెక్స్ అనేది ఫస్ట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఏథర్ వాళ్ళు ఇప్పుడు దాకా ఏ కాన్సెప్ట్ వెహికల్ లాంచ్ చేయలేదు. మనకు సౌత్లో ఎక్కువగా స్కూటర్ సేల్ అవుతాయి అండ్ మనకు పర్ఫార్మెన్స్ స్కూటర్ అనే కేటగిరీలో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? అప్రిలియా 175 ఉంది, ఏరాక్స్ 155 ఉన్నది. సెప్టెంబర్ 4th నాడు టీవీఎస్ ఎంటార్క్ 150 కూడా వస్తుంది. సో అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనకు స్పోర్ట్స్ స్కూటర్ కాన్సెప్ట్స్ లేవు. దాన్ని ఏతర్గా ఒక కొత్త అప్రోచ్తో మోటో స్కూటర్ అనే ప్లాట్ఫామ్ లాగా రీడక్స్ ని చూపించారు. దీంట్లో 3 చాలా క్రిటికల్ థింగ్స్ వీళ్ళు అడ్రస్ చేశారు. ముఖ్యమైన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఒక స్కూటర్ నడిపే పొజిషన్, ఎర్గనామిక్ పొజిషన్ డిఫరెంట్ ఉంటుంది. ఒక మోటార్ సైకిల్ నడిపే ఎర్గనామిక్ పొజిషన్ డిఫరెంట్ ఉంటుంది. ఈ వెహికల్ ఎట్లా తయారు చేశారంటే మీరు వెహికల్ పూర్తి జామెట్రీ మార్చేయచ్చు. జామెట్రీ ఎట్లా అంటే మీరు నార్మల్గా ఇట్లా కూర్చుంటారు కదా, మీరు ఇట్లా హంగ్ పొజిషన్లో వెళ్ళేటట్లాగా అది ఈ వెహికల్ కాన్సెప్ట్ లో చూపించారు. సెకండ్, మీరు పొజిషన్ మీ జామెట్రీ పొజిషన్ మార్చేటప్పుడు మీ స్క్రీన్ ఏది ఉంటుందో అది ఫోల్డ్ కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన సామ్సంగ్ ఫోల్డ్ ఫోన్స్ లాగా మన దగ్గర ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ ఎట్లా వస్తాయో అలాంటి ఫోల్డబుల్ స్క్రీన్ టెక్నాలజీ ఈ కాన్సెప్ట్ లో చూపించారు. థర్డ్ అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో లాంచ్ కంట్రోల్ అనేది ఇచ్చారు. సో బ్రేక్ పట్టుకొని చార్జ్ అప్ చేసి లాంచ్ చేస్తే వెహికల్ ఫాస్టెస్ట్ యాక్సలరేషన్ టైమ్స్ ఇస్తుంది. సో ఈ 3 అప్డేట్స్ మెయిన్ రిడక్స్ అనే ప్లాట్ఫామ్ ఆర్ కాన్సెప్ట్ మీద. సో వెయిట్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ ఆల్.